మాట కన్య గర్భము దాల్చి కుమారుని కనుట యెషయా నోట పలికిన మాట కన్య గర్భము దాల్చి కుమారుని కనుట నెరవేరినది 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 ప్రవక్తల నోట పలికిన మాట ప్రవక్తల నోట పలికిన మాట ప్రవచన పురుషుడు నా ప్రభు యేసు ప్రవచన పురుషుడు నా ప్రభు ప్రవచనాలు నెరవేరెను చూడు ప్రవచన పురుషుడు నా ప్రభు యేసు ప్రవచన పురుషుడు నా ప్రభు యేసు. హల్లెలూయా. ఆయన పుట్టుకకు ప్రవచనాలు, ఆయన పరిచర్యకు ప్రవచనాలు, ఆయన చెప్పండి మరణమునకు ప్రవచనాలు, ఆయన తిరిగి లేచుటకు ప్రవచనాలు, ఆయన త్వరగా వస్తాడనడానికి ప్రవచనాలు, అన్ని ప్రవచనాలే. హల్లెలూయా. ఆయన సిలువ మీద 7 మాటలు పలికాడు చూశారు, అవన్నీ ప్రవచనాలే. ఇది కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు, అలా తెలుస్తుంది. హల్లెలూయా. అవన్నీ ప్రవచనాలే. అందుకే ఆయన పేరే ఏంటండి? ప్రవచన పురుషుడు. హల్లెలూయా. ఏదో ఆకాశంలో హఠాత్తుగా ఊడిపడినోడు కాదు. హల్లెలూయా. అదేంటంటే అన్ని ముందుగా చెప్పాడు, చెప్పినట్లే జరిగిస్తున్నాడు. హల్లెలూయా. అది గొప్ప విషయం. ఏమండి, ఏదైతే చెప్పాడో అవన్నీ జరగడం గొప్ప. అంతేగాని ఆకాశంలో ఏదో పడ్డదట, ఏదో జరిగిందట. ఈ మధ్యన ఏమండి యాప్ చెట్టుకి మామిడికాయలు కాసి అంట భలే నాటకాలు ఆడుతూ ఉన్నారు. సీసీ కెమెరాల్లో ఏయో నడుచుకొని వెళ్తున్నాయి, ఎంత అద్భుతం. అన్ని డూప్లికేట్ మాటలు. ఏమంటే ఉపయోగించేసి మనుషులందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. ఏమండి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి, అంతగా మారిపోయారు చాలా. ఏమండి, ఒక పాముకి ఎన్ని బుర్రలు పెట్టేసి చూడండి ఎంత వింతో అని. ఏమండి, ఇలాగా డూప్లికేట్ మాటలు అన్నిటినీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అది నిజం అనుకొని చాలామంది ఏమైపోతున్నారంటే ఏమండి త్రోవ తప్పిపోతున్నారు, లేకపోతే అసత్యంలో మునిగిపోతూ ఉన్నారు. కాబట్టి విద్య లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో. అలాంటి వాళ్ళన్నీ నిజం అనుకుంటున్నారు. విద్య ఉన్న వాళ్ళే ఏమంటే మాయ చేయబడుతుంటే విద్య లేని వాళ్ళు ఎంతండి. కాబట్టి నేను అంటాను, ఈనాటి కాలంలో నిజము పొందుకోవడం అనేది ఏమండి కత్తి మీద సోము లాంటిది. హల్లెలూయా. అందుకే సత్యమందు స్థాపించబడ్డం అనేది కత్తి మీద సోము లాంటిది. హల్లెలూయా. ఈరోజు మనం చెప్పుకుంటున్న పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి మరణించడానికి ఎందుకు వచ్చాడు అనే విషయం మీద మనం చెప్పుకుంటూ, ఎందుకు వచ్చాడంటే ఏమండి మనకు అతి పరిశుద్ధ స్థలములోనికి ధైర్యముతో ప్రవేశించడానికి ఆయన మనకి ఏమిచ్చాడండి? ఏమంటే అవకాశం కల్పించడానికి వచ్చాడు. హల్లెలూయా. మనకు అవకాశం లేదు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మనకి అవకాశం లేదు కనుక ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఏమంటే మన యేసుక్రీస్తు ప్రభువారు అవకాశం కల్పించడానికి వచ్చారు. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం.
ఆ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, యేసు మన కొరకు, చాలండి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. అంటే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారట? ఒక మార్గాన్ని ప్రతిష్ఠించారు. ఆ నూతనమైనది జీవగలదై ఉన్నది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఉన్నది. మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక అంటాడు. దేవుని స్తోత్రం. ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏమండి, అక్కడ అంటాడు ఆయన శరీరమును తెర. ఏంటండి? ఆయన శరీరమును తెర, శరీరమును తెర అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక మాటలో మనం చూడాలంటే పాత నిబంధన గ్రంథంలో గొప్ప మర్మాల్లో ఒక మర్మం ఏంటంటే ప్రత్యక్ష గుడారము. ఏంటి చెప్పండి? ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారములో ఏమేమి ఉంటాయో, ఏమేమి కావాలో, వాటిని ఎలా తయారు చేయాలో, వాటిని ఎలా ఉపయోగించాలో, ఎవరు ఉపయోగించాలో, ఎవరు ఉపయోగించకూడదో అన్నీ కూడా దేవుడే మోషేకు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పారండి? దాని కొలతలో, దాన్ని దేనితో చెయ్యాలా, వేటితో చెయ్యాలా అన్నీ కూడా ఏమండి దేవుడు చెప్పాడు. దాన్ని ఏమంటారు? మోసుకొని వెళ్ళిపోయేవారు అనమాట. ఎక్కడ దేవుడు వేయమంటే అక్కడ టెంట్స్ వేసేసేవారు, అందులో ఏం కావాలో అన్నీ పెట్టేసేవారు. మోసుకొని వెళ్ళిపోయే గుడారం. హల్లెలూయా. దాన్నే ప్రత్యక్ష గుడారం అన్నారు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 40వ వచనం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేటుకు జాగ్రత్త పడు మోషే అని చెప్పాడు. హల్లెలూయా. అలాగే కొండ మీద దేవుడు మోషేకు చూపించిన కొలతలు, ఆకారాలు అన్నిటి ప్రకారము మోషే గారు ఏం చేశారండి? అన్నీ చేయించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ ప్రత్యక్ష గుడారము, ఈ ప్రత్యక్ష గుడారమే పరలోకానికి ఛాయ. అమ్మా, ఈ ప్రత్యక్ష గుడారం దేనికి ఛాయ? పరలోకానికి ఛాయ. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే నకలు ఎక్కడుంది? నకలేది? నకలు పరలోకం, ఛాయ ఏది? ప్రత్యక్ష గుడారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మోషే గుడారాన్ని అమర్చాడు. దేవుని స్తోత్రం. అవన్నిటి ప్రకారం మోషే చేశాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపించబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడు మోషే అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకమందు వస్తువుల ఛాయ రూపమైన గుడారమందు సేవ చేయుదురు. హల్లెలూయా. దేనికి ఛాయ? దేనికి ఛాయ? ఆ పరలోక సంబంధమగు వస్తువుల ఛాయ. హల్లెలూయా. ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయ. ఛాయ అంటే తెలుసు కదా, నీడ. దేవుని స్తోత్రం. ఒరిజినల్ ఎక్కడుంది? అది. హల్లెలూయా. ఒరిజినల్ పరలోకం, దాని ఛాయ ప్రభు మోషేకి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారంలో 2 గదులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 గదులు ఉంటాయి. 2 గదులు. ఒక గది పేరు ఏంటంటే హోలీ ప్లేస్, అనగా పరిశుద్ధ స్థలము. రెండోది అతి పరిశుద్ధ స్థలం, మోస్ట్ హోలీ, లేకపోతే హోలీ ఆఫ్ హోలీనెస్ అనుకోవచ్చు అనమాట. మోస్ట్ హోలీ అంటే అతి పరిశుద్ధ స్థలం అది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మోస్ట్ హోలీలోకి వెళ్ళాలంటే పరిశుద్ధ స్థలంలోకి ఎవరైనా వెళ్ళచ్చు, కానీ ఏమంటే మోస్ట్ హోలీ ప్లేస్లోకి వెళ్ళాలనుకోండి సంవత్సరానికి ఒకసారే వెళ్ళాలి. అది కూడా పాపము లేని పరిశుద్ధులుగా ఉన్నవారే వెళ్ళాలి.
ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవడానికి వీల్లేదు. అది కూడా ఆ యాజకుడు ఏమంటే ఒక గంట కట్టుకుని వెళ్ళాలా, తాడు కట్టుకుని వెళ్ళాలా. అందులోకి వెళ్ళిన తర్వాత అతడు ఏమండి అక్కడ ఆ ప్రత్యక్ష గుడారంలో చేయవలసినవి చేస్తున్నప్పుడు అతనిలో ఏమైనా పాపం ఉంటే దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చి అక్కడే పడి చచ్చిపోతాడు. చచ్చిపోయాడు అనడానికి ఆధారం ఏంటంటే గంట మోగదు. గంట మోగకపోతే అతను చచ్చిపోయాడని. మరి అతను అందుకని ఎవరు వెళ్ళకూడదు లోనకి. ఆ తాడు కట్టుకుని వెళ్ళిన తాడుట్టుకుని లాగాలి బయటికి. చూడండి ఎంత ఏమండి ప్రత్యేకమైనదో. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అత్యంత పరిశుద్ధ స్థలము. అందుకే పాపం చేసేవాడు ఎవడో కూడా పరలోకం వెళ్ళాడు. పాపం చేసేవాడు ఎవడో పరలోకం వెళ్ళాడు. ఎందుకంటే అది అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. అక్కడ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఎలాగైనా వెళ్ళిపోదాం అడ్డదారులు అంటే పరలోకానికి కుదరదు. ఒకవేళ అలాగే వెళ్తానంటే సావడమే తప్ప మరొకటి ఉండదన్నమాట. హల్లెలూయా. అందుకే ఒక్కసారే తన సొంత రక్తముతో మన ప్రధాన యాజకుడు ప్రవేశించాడు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళారు? మన ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మన ప్రధాన యాజకుడు తన సొంత రక్తం అట్టుకొని అందులోకి వెళ్ళాడట. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు ఆ విషయాలు ఉన్నాయి. ప్రధాన యాజకుడుగా వచ్చి తనే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియో మరి ఘనమైనదియో పరిపూర్ణమైనదియో గుడారము ద్వారా మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే, ఎన్నిసార్లు? ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడండి. హల్లెలూయా. ఎవరైనా? మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు రక్తం ద్వారా 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యేసు రక్తం నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది. 2 యేసు రక్తము పరలోకానికి నిన్ను చేర్చడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అందుకే యేసు రక్తము ద్వారానే మనము పరలోకంలో ప్రవేశించగలం. హల్లెలూయా. ఆ రక్తము ద్వారానే మనకేముంది? ఆ ప్రవేశం ఉంది. హల్లెలూయా. ఎందుకు? ఆ రక్తం పట్టుకొనే మన ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. ఆ రక్తం పట్టుకొనే మనము ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఆ రక్తం లేకపోతే నీకు నాకు ఎంట్రన్స్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఏమంటే అర్థమవుతుందా? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎప్పుడైతే ఆయన శరీరము అనే తెరగా శిలువ మీద చీల్చబడ్డాడో వెంటనే దేవాలయంలో తెర పైనుండి కిందకి చిరిగిపోయిందంట. ఒక మాట చెప్పనా? ఏమంటే ఇక్కడ ఆ తెర ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఆ యెరూషలేములో ఆ తెర ఎంత ఉంటుందో తెలుసా? అంటే 40 మూరలు ఎత్తట. ఎన్ని మూరలమ్మా? 40 మూరలు అంటే 4 అంతస్తులు. 40 మూరలు అంటే మనకు ఇంకెక్కువే. 4 అంతస్తుల కంటే ఎక్కువే, తక్కువ వేసుకుందాం. అంటే 4 అంతస్తులు. మీకు అంతస్తులు అంటే తెలుసు కదా, 10 అడుగులు. అంటే 4 అంతస్తులు అంటే 40 అడుగులు వేసుకోండి. అడుగు ఎక్కువ, మూర ఎక్కువ? అవి కూడా మీకు తెలియదు లెక్కలో. మూర పువ్వులు కొనేటివి తెలుసు కానీ అడుగంటే తెలీదా మీకు? అడుగంటే ఎంతమ్మా? అడుగంటే తెలీదా? ఇగో ఇక్కడ టైల్స్ ఉన్నాయి కదా కింద, ఒక టైల్స్ 2 అడుగులు, అందులో సగం. ఇప్పుడు లెక్క వేసుకోండి మీకు. అలాంటిది మోరెక్కువ అమ్మ, అడుగు కంటే మోరెక్కువ. కాబట్టి అంటే నేను తక్కువగా చెప్తున్నాను 40 అడుగులని. అంటే 4 అంతస్తులని చెప్తున్నాను. ఇంకా పెద్దదే. ఇది యెరూషలేము యొక్క తెర. ఎడల్పు ఎంత అంటే
20 అడుగులు. ఎడల్పు ఎంత? ఇవి ఎంత? మన చర్చి 20 అడుగులే ఖచ్చితంగా. ఎంత ఎడల్పు అమ్మా? ఎడల్పు ఉంటుంది. దళసరి చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని నూలుతో చేస్తారు. దేంతో? నూలుతో తయారు చేస్తారు. ఇగో ఇక్కడ ఉంది కదా నూలు, ఇలాంటి దాంతో అంటే దళసరి చాలా ఎక్కువ దళసరి ఉంటుంది. ఇది అమ్మ దీన్ని ఇంచుమించుగా క్లీన్ చేయడానికట 100 మంది కావాలంట, ఒకళ్ళిద్దరికి సరిపోరు. అంటే దాని బరువు ఎంతో, దాని విషయం ఎంతో చూడండి ఒకసారి అమ్మ. ఇప్పుడే నెట్లో చూశాను అనమాట. హల్లెలూయా. అయితే చాలా దళసరి కనుక దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా కష్టం అంట. అయితే అలాంటి తెర ఆయన సులువు మీద చేర్చబడి ఆయన చనిపోయినప్పుడు పైనుండి కిందకి తిరిగిపోయిందంట. ఎలాగమ్మా చిరుగుతుందేంటి? అసలు చెరగదో. ఎక్కడి నుంచి తిరిగింది? ఎవడన్నా చింపడానికి వెళ్ళాడు అనుకో, చింపడం అవుతుందా? 100 మంది క్లీన్ చేయడానికి వెళ్తున్నవాడు ఒక్కడి చేత చింపగలడా? ఎవడో చింపలేడు. కానీ పైనుండి కిందకి చీరిపోయిందంట. అంటే ప్రభు శరీరము శిలువ మీద ఎప్పుడైతే చిరిగిందో ఇక్కడ కూడా దేవాలయపు తెర చిరిగింది. దానికి అర్థం ఏంటంటే మనం పరలోకానికి అడ్డంకి తొలగిపోయింది. హల్లెలూయా. మనం పరలోకానికి వెళ్ళడానికి అడ్డుగా ఉన్న తెరను అంటే ఆయన ఏం చేశాడంటే చింపి వేశాడు. హల్లెలూయా. ఆ తెర కూడా 3 రంగులు కలిసి ఉంటుందట. ఒకటి నీలం రంగు, ఒకటేటమ్మా రెండో రంగు తెలుపు రంగు, మూడో రంగు ఎరుపు రంగు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ జెండా నీలమే. ఇజ్రాయెల్ జెండా ఇప్పుడు కూడా ఏంటి చెప్పండి? నీలము, తెలుపు, రెడ్ ఉంటాయి. అయ్యే ప్రత్యక్ష గుడారంలో ఆ తెరకున్న రంగులయ్యే. హల్లెలూయా. నీలం దేనికి గుర్తు అమ్మా? నీలం దేనికి గుర్తు? నీలం దేనికి గుర్తు? నీలం దేనికి? పోరాటానికి గుర్తు. హల్లెలూయా. నీలం పోరాటానికి, సత్యము విషయమై పోరాటానికి అది గుర్తుగా ఉందన్నమాట. నీలం అంటే సత్యము విషయం, అన్యాయ విషయంలో కాదు, సత్యం విషయంలో పోరాడడానికి బ్లూ అనమాట. అందుకే ఎప్పుడు కూడా అంబేద్కర్ బ్లూ వేసుకుంటారు. మీరు ఎప్పుడన్నా చూసారా? అంబేద్కర్ బాగా ఇష్టమైన రంగు ఏంటో తెలుసా? బ్లూవే. ఎందుకంటే ఆయన కూడా సత్యం విషయంలో పోరాడాడు. హల్లెలూయా. కాబట్టి తెలుపు దేన్ని? శాంతిని సూచిస్తూ ఉంది. ఎరుపు దేన్ని సూచిస్తుందంటే రక్తమును సూచిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి అలాంటి తెర ఏమైందండి? పైనుండి కిందకు చింపబడ్డది. హల్లెలూయా. ఈ దేవాలయం ఎక్కడుంది? మా దేవాలయం ఎక్కడుందమ్మా? యెరూషలేములో ఉంది. యెరూషలేము అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? యెరూషలేము అంటే మాటలకు అర్థం మరి తెలుసుకోవాలా. పరమ యెరూషలేముకి వెళ్ళిపోతామంటే యెరూషలేము పేరు తెలితే ఆ యెరూషలేము కూడా నీకు అర్థం తెలుస్తుంది. యెరూషలేము అనగా పేరుకి అర్థం ఏంటంటే శాంతి నివాసం. ఏ నివాసం? శాంతి నివాసం. ఎరు అనే అర్థం దానికి అనే మాట 2 అర్థాలు ఉన్నాయన్నమాట. ఎరు ప్లస్ షాలేం అనగా మనం చూసుకున్నట్లయితే నేను చూసింది ఏంటంటే స్థాపన లేకపోతే పునాది. ఏమండి? షాలేం అంటే శాంతి, సమాధానం. అంటే యెరూషలేములో దేవుడే శాంతినిచ్చేవాడు. అందుకే యెరూషలేముకు ఇంకో పట్టణం ఏంటంటే దేవుని పట్టణం, పవిత్ర నగరం అని అర్థం వస్తాయి. ఏంటంటే పవిత్ర నగరం, దేవుని పట్టణం. అందుకే పరలోకానికి ఇంకో పేరేంటి తెలుసా? దేవుని పట్టణం. హల్లెలూయా. ఈ రాసుకోండి, చాలా విషయాలు మంచివి. ఇప్పుడే నేను నెట్లో వాటిని సెట్ చేసి చూసి రాశాను. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో దేవుని సన్నిధి అయిన అతి పరిశుద్ధ స్థలములోనికి క్రీస్తుతో కలిసి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన రక్తము ద్వారా
ప్రవేశిస్తాము. ఆ ప్రవేశించడానికి మనకి ఏమంటే మార్గము సుఖమయ్యింది. హల్లెలూయా. మార్గం ఏర్పరచబడ్డది. అందుకే యాజకుడే వెళ్ళాలా. ఎవరు వెళ్ళాలండి? యాజకుడే వెళ్ళాలి. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా యాజకులుగా చేశాడు. అందుకే మనం ఇప్పుడు ఎవరు అనుకున్నారు? యాజకులం. ఏ కులం అమ్మా? మీరు చెప్తారు ఏ కులం అంటే. మాది కులం అంటే మా వాళ్ళేనండి. ఓ నాకేసుకుంటున్నావు మా వాళ్ళే. ఏమి ఈ కులాలు ఎలాగొచ్చాయి నీకు తెలితే నీకు మతిపోతుంది. ఈ కులాలు వృత్తుల ద్వారా వచ్చాయి. కొండలు చేసుకున్న వాళ్ళు కొండరోళ్ళని, అంటే బట్టలు ఉతిగా వాడిని చాకలోడని, బట్టలు నేసిన వాళ్ళేమో మరొకటని ఏమంటే భూములు కాసే వాళ్ళేమో కాపులని, ఏమంటే కమ్మతం చేసేవాడిని వాళ్ళ పేరు కమ్మోళ్ళని. కమ్మరోళ్ళు కదా, కమ్మ అంటే నాయుళ్ళు. ఇలాగా చౌదరీస్ అని, ఇలాగా వాళ్ళ పనులు బట్టి ఏం చేశారు వీళ్ళు? చెప్పులు కొట్టుకున్నాడు మాది కూడాని, అంటే సమాధులు అన్నీ పెట్టి చేసేవాడినేమో మాలోడని, వాళ్ళు అస్పృహలని, వాళ్ళు అంటుకోకూడదని, వాళ్ళు ఊరికి దూరంగా ఉండాలని, వాళ్ళు అంటరాని వాళ్ళని, ఇవన్నీ కూడా ఏం చేశారు? వర్ణాలు కులాలు అన్నీ పెట్టేసి మనుషుల్ని విభజించేశారు. బ్రిటిష్ వాళ్ళు అనుకుంటున్నారు మీరు విభజించి పాలించమన్నాడు బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు వచ్చిన ఆర్యులు చేశారు ఈ పని. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మనుషులందరినీ డివైడ్ చేసి పడేశారు. అందుకే భారతదేశం చెక్క మొక్క తుక్కు అయిపోయిన దేశం ఇది. చెక్క మొక్కలు అయిపోయిన దేశం, మొక్కలు అయిపోయిన దేశం. ఏమండి? సామలకోట తెలుసా? అదొక దేశం. పిఠాపురం తెలుసా? అదొక దేశం. అర్థమవుతుంది మీకు? సాలూరు తెలుసా? అదొక దేశం. బొబ్బులి అదొక దేశం. విజయనగరం అదొక దేశం. ఇవన్నీ దేశాలు అంటే రాజ్యాలు అంటే ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ బలం లేని వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? బలం ఉన్న దగ్గర వాళ్ళు పన్ను కట్టుకొని వాళ్ళతో టైఅప్ అయి ఉండేవారు అనమాట. అలాగున్న మొక్కలు అయిపోయి ఉన్న ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు చెడ్డ చేసిన కొంత మంచి జరిగింది మనకి. కాబట్టి చెడ్డ చేసినా ఏం జరిగింది? మంచి జరిగింది. లేకపోతే ఈ రోజు కూడా మూతికి ముంత వెనకాల చీపురి కట్టుకొని ఎవరు దళితులు తిరగాలి, ఉన్న వాళ్ళందరూ ఊడికి పళ్ళు చేయాలి. ఎవరికి కూడా టెక్నాలజీ అనేదే ఉండదు. ఈ మధ్యకాలంలో ఎవడికో ఒకటి కొంచెం మెంటలు వచ్చింది. ఒక 100 ఎకరాలు కొని అక్కడ కరెంట్ లేకుండా వాళ్ళే పండించుకొని వాళ్ళే చేసుకొని మేము చేస్తున్నాం, ఎంత గొప్పగా ఉందో చూడండి అని వాళ్ళు చేస్తున్నారు. అంటే దేశాన్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళరు వీళ్ళు. దేశాన్ని ఎప్పుడు కూడా ఎందుకు తీసుకెళ్తారు అనుకుంటారు? వెనక తీసుకెళ్తారు అన్నమాట. ఏమండి? కాబట్టి అన్ని దేశాలు ముందుకు వెళ్ళిపోతుంటే మన దేశం కులం మతం వర్ణం అనుకొని వెనక్కి వెళ్ళిపోతుంది. అన్ని దేశాలు, చైనా అయితే ముందుకు వెళ్ళిపోతుంది. అనేక దేశాలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. మన దేశం ఫాస్ట్గా వెనక్కి వచ్చేస్తుంది. ఏమండి? దానికోసం ప్రార్థన చెయ్యాలా. హల్లెలూయా. మంచిది. ఇక్కడ ఏప్రిల్ రాసిన పత్రిక 9:7 రాయబడిన మాట ఒకసారి చూడండి. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలా. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పిస్తాడు. అందుకే ప్రభువారు ఏమండి ఆ రక్తమును పట్టుకొని వెళ్ళారు. ఆయన వెనకాల ఇప్పుడు మన అందరము కూడా ఏమైనా వెళ్ళడానికి ఆయన మనకు మార్గమును ఏర్పాటు చేశారు. హల్లెలూయా. అందుకే సిలువలో తన ప్రాణము విడిచుడు ద్వారా దేవాలయపు తెర పైనుండి కిందకి అనాలా. తిరిగిందంటే మళ్ళీ ఎవడో చింపేశాడు అంటారు. పైనుండి కిందకి 4 అంతస్తుల పైనుండి కిందకి దిగింది, చెరిగింది. హల్లెలూయా. అంతేనా? భూకంపం వచ్చేసింది. ఏమొచ్చిందండి? హఠాత్తుగా వస్తుందా భూకంపం?
వస్తుందా? అంటే ఊరకం వస్తుందా? భూకంపం వచ్చింది. ఇంకోటి ఏంటి తెలుసా? చీకటి అయిపోయింది. మెట్ట మధ్యాహ్నం ఎప్పుడైనా చీకటి అవడం చూసారా? వాళ్ళు చూశారు. 3 గంటలకు ఏమైపోయిందండి? చీకటి అయిపోయింది. బండలు బద్దలాసిపోయాయి. అమ్మ, బండలు బద్దలాస్తాయా? బండలు బద్దలాసిపోయాయి. చచ్చిపోయిన వాళ్ళు సైతం లేచిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు సమాధులు తెరవబడ్డాయి. చచ్చిన వాళ్ళందరూ లేచిపోయారట. హల్లెలూయా. ఏంటంటే బాబు ఇంత అంటే, అవును, ప్రభు ఎప్పుడైతే ప్రాణం పెట్టారో అప్పుడు జరిగిన సంఘటనలు అయ్యి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. భూమి వణికంటే భూకంపం వచ్చింది. బండలు బద్దలాసిపోయాయి. సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేకులు లేచారు. వచ్చి అందరికీ కనబడ్డారు కూడా పరిశుద్ధులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా యేసు శిలువ దర్శనాన్ని చూస్తే బండ హృదయాలు కూడా ఏమైపోతాయి? పగిలిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ తాత్పర్యం మనం చూసుకున్నట్లయితే ఈ మాటల్లో ఇవ్వబడింది ఏంటంటే, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్న తెరను ఏం చేశాడమ్మా? ఆయనే మరణము ద్వారా చింపివేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాల్లో అదే ఉంది. మా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20. నూతనమైనది జీవం గలదియు ఆయన శరీరమున తెర ద్వారా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అంటాడు. హల్లెలూయా. ఆయన రక్తం వల్ల ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మనకి ఏమొచ్చింది? లేకపోతే మనకు ధైర్యం ఎక్కడ? సత్యం. మనకి వెళ్ళే అర్హత లేదు కదా. కానీ యేసుక్రీస్తు వెళ్ళాడు. మనం కూడా వెళ్ళడానికి ఆయన మనకు రక్తం ఇచ్చాడు. ఇప్పుడు మనకేముందంటే ధైర్యం ఉంది. హల్లెలూయా. అప్పుడప్పుడు చూడండి, ఒక్కొక్కసారి ఏమండి కొన్ని ఏర్లు ఉంటాయి. కొన్ని ఏర్లు దాటవలసి వచ్చినప్పుడు ఏమండి నువ్వు దిగు అంటారు. అప్పుడు ఒకరు తెగించి వెళ్ళి ఇదంతా బాగానే ఉంది, ఇదిగో నేను ఇక్కడి వరకు వచ్చాయి రండి అంటే అందరూ కూడా అతను ఎదుర్కొంటే అతను వెనకాల ఎలా వెళ్ళిపోతారు కదా తెలుసా? ధైర్యంగా వెళ్తారు. లేకపోతే వాళ్ళకి అంతా భయమే. ఎక్కడ ఓబొందో, ఏముందో, ఏం జరుగుతుందో అని భయంతో ఉంటారు. కానీ ఒకరు ధైర్యంగా వెళ్ళిపోయినప్పుడు అతనికి ఏమీ అవ్వకపోవడం చూసి వెనకాలందరూ ఎలా వెళ్ళిపోతారు? ధైర్యంగా. మన ప్రధాన యాజకుడు మన ముందు రక్తం పట్టుకొని వెళ్ళాడు. ఆయనకి ఏమీ అవ్వలేదు. మనకు కూడా ఇంక ఏమీ అవ్వదు. మనం కూడా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తము ద్వారా మనకి ఎంట్రీ పాస్ దొరికింది. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా ఏం దొరికిందండి? మనకి ఎంట్రీ పాస్ దొరికిందనమాట. అందుకే యేసు క్రీస్తు గురించిన విషయాలు అలా అతనికి కూర్చోబెట్టాలి భాగ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు మనకి ఎంట్రీ పాస్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నమ్ముకున్నడు ద్వారా, ఆయన రక్తంలో కడగబడ్డ ద్వారా ఆయన మనల్ని చీకటిని అంతటిని తీసేసి మనల్ని ఎలా మార్చేశాడంటే రాజులైన యాజక సమూహంగా మార్చేశాడు. ఎలా మార్చాడు? 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి ప్రచురము చేయబడు నిమిత్తము అది నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 1, 2 రాజులైపోయారు మీరు, 3 యాజకులు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము. మహోన్నతుడా, స్తోత్రం. మహోన్నతుడా నీలోన నివసింప
ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి, ఇదిగో నా స్తుతుల సింహాసనం మహోన్నతుడా. హల్లెలూయా. మనం ఆ కులం ఈ కులం కాదండి, మనం రాజులం, మన యాజకులం, మన దేవుని చేత ఏర్పరచబడిన వంశం. ఆ వంశం ఏ వంశం అండి? మనది గొప్ప వంశం అండి. మనది ఏదో తెలుసా? దేవుని వంశం. హల్లెలూయా. అంతేగాని ఈ కులం ఆ కులం ఈ కులం 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 అని కొల్లెట్టేసుకొని మీరు ఆదికాండం 1వ అధ్యాయం నమ్మకపోవడం వల్ల పరలోకం వెళ్ళరు. బైబిల్ నమ్మిన వాళ్ళే పరలోకం వెళ్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి మరి ఈ కులాలు ఏంటంటే కులాలు వచ్చేసాయి. ఆన్లైన్ ఉంటే ఏమైపోయినాయి? అలా ఉంటాయి. అవి నువ్వు పొమ్మన్నా బావో, అవి తీసుకుందామన్నా అది పక్కనెట్టండి అంతే. అలాగా. కానీ మనం చనిపోయిన తర్వాత అంటే ఏ కులమో రాదు, ఏ మతమో రాదు, ఏ ఆస్తి రాదు, ఎవరు మన వెనకాల రారు. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడి నుంచి ఏమీ పట్టుకు రాలేదు, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళవలసింది ఉంది. అబ్బా లేదా? అయ్యో ఇన్ని రోజులు చెప్పేదంతా ఒక్కడే ఊసేశారు. అమ్మ వారి వారి క్రియలు వారి వెంట వెళ్ళును, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అని బైబిల్లో ఉంటే మీరు ఏమీ లేదంటారేంటి? అమ్మా వారి వారి క్రియలను బట్టి అక్కడ తీర్పు తీరుస్తాడు. అందుకనే మనం ఇక్కడ ప్రభురాత్రి భోజనంలో మనం ఒప్పుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారో? అవన్నీ ఒప్పుకొని క్షమాపణ పొందుకున్న వాళ్ళు అన్నీ కూడా కొట్టివేయబడతాయి, తుడిచివేయబడతాయి. అందుకే ప్రభురాత్రి భోజనం పెట్టాడు ప్రభు. లేకపోతే నువ్వు వెళ్ళవు, నేను వెళ్ళం పరలోకం. ప్రతి ఆదివారం మనం చేసేది ఏంటంటే, అయ్యా ఇగో తెలిసి తెలియకో తెలిసి చేశాను, ఇది తెలియక చేశాను, ఇవన్నీ క్షమించు, నీ రక్తంతో నన్ను బాగా కడుగు, నీ శరీరంలో రక్తంలో మాకు పాలు పంపులు ఇవ్వయ్యా అని ఒప్పుకొని తీసుకుంటున్నావా అంటేనే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చేసిన ప్రతి దోషాలను అన్నిటినీ పాపాలను కడిగేసి పవిత్రపరుస్తాడు. బాగుండి. మరి అలాగంటే చేసిన పాపమే చేస్తూ అలా చేస్తామంటే నీ పేరు కొట్టేస్తాడు. ఏం చేస్తాడమ్మా? నీ పేరు కొట్టేస్తాడు. 2 రకాలుగా కొడతాడు. ఒకటి జీవగ్రంథంలో కొట్టేస్తాడు, 2 ఇక్కడ కూడా కొట్టేస్తాడు. అందుకే కొంతమంది బలహీనులను, కొంతమంది రోగులను, కొంతమంది చనిపోతున్నారు. అందుకే మనం సరి చేసుకుంటానికనే కానీ పాపం చేసుకుంటూ పోవడానికి అనేది కాదు అని మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కృపను మనం ఎక్కువగా వాడేసామనుకోండి, పనిష్మెంట్ అనేది మనం పొందేసుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనకును దేవునికి ఏముంది? ఒక తెర ఉంది. ఆ తెర యేసుక్రీస్తు మరణం ద్వారా దాన్ని అడ్డు తొలగించాడు కనుక ఎందరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలవడానికి అధికారం ఇచ్చాడు కనుక ఇప్పుడు మనము ఇక్కడ ఇది ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇది పరిశుద్ధ సన్నిధి అయితే అతి పరిశుద్ధ స్థలం పరలోకం. అతి పరిశుద్ధ స్థలము పరలోకం. ఆ పరలోకానికి నువ్వు ధైర్యంగా వెళ్ళాలంటే యేసు రక్తము ద్వారా ఆయన ప్రవేశించినట్లుగా నువ్వే ప్రవేశించాలి. ఆ ప్రవేశించడానికి నువ్వు యేసు రక్తాన్ని ప్రతిరోజు ఆశ్రయించాలి. యేసు రక్తంతో ప్రతిరోజు నీ పాపంలో కడుక్కుంటూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రక్తము అన్ని యుగాలకు సరిపోయినంత రక్తం ఆయన కార్చేశాడు. ఆయన రక్తములో ఏముందంటే జీవమున్నది. హల్లెలూయా. ఆయన రక్తంలో ఏముందండి? జీవమున్న రక్తం. అది నీ పాపములను, నీ దోషములను సంపూర్ణంగా కడగలిగిన శక్తి అందులో ఉన్నది. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నదన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా.
ఇప్పుడు అర్థమైందా? అంటే పరిశుద్ధ స్థలం అంటే ఇది కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు ఆ రక్తము ద్వారా ప్రవేశము దొరికింది. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందు ప్రవేశించాడు. ఆయన వెనకాల మనము ఆయన రక్తముతో ప్రవేశిస్తాం. అందుకే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. అమ్మ, పరలోకంలో సాక్ష్యం ఇచ్చేవారు నీ కోసం, నా కోసం, మన కోసం సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది అండి? ముగ్గురు ఉన్నారు. చూడండి, 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము, అమ్మ 5వ అధ్యాయం 6వ వచనం. ఈయనే అనగా యేసుక్రీస్తే వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఆ భాగం ఏంటంటే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును. చూసారా? ఆత్మైన దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమనంటే, ఇదిగో ఇతడు నా సత్యంలో నేను నడిపించినప్పుడు చక్కగా నడిచాడు. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు. తర్వాత బాప్తిస్మ జలాలు నీళ్లు సాక్ష్యం ఇస్తాయి. తర్వాత యేసు రక్తము నీ కొరకు సాక్ష్యం ఇస్తుంది. అందుకే నమ్మి బాప్తిస్మ పొందుకోవాలా. నమ్మేసి అలా ఊరుకుంటే కుదరదు. నమ్మి ఏం చేయాలా? బాప్తిస్మ జలాల్లో మునగాలి. హల్లెలూయా. ఆ జలాలు నీకు ఏమిస్తాయి? సాక్ష్యం ఇస్తాయి. అంతేనా? మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు చాలామంది సువార్త చెప్తుంటే ఎలా అంటున్నారు కదా. నువ్వు నడిచిన ధూళి ఉంటుంది కదా, ఇలాగెలా నడుతున్నప్పుడు నీ కాళ్ళంట పడిన ధూళి, ఆ ధూళి అక్కడ సాక్ష్యం చెప్తుందట. పరలోకంలో ఆ ధూళి కూడా మాట్లాడుతుంది. నువ్వు ఎంత వారు వచ్చి నీకు చెప్పినప్పుడు ఎవడన్నా అన్నాడు నిన్ను, ఎందుకు లోపడలేదు, ఎందుకు నమ్ముకోలేదు, అందుకే నీకు శిక్ష అంటారు. అందుకే ఎవరు కూడా నేరారోపణ చేయకుండా ఉండడానికి దేవుడు అందరికీ చెప్పమన్నాడు. అందుకే ఏమండి, ఏం చేయాలా? ఆడు వింటాడో నమ్ముతాడో నమ్మడో మనకు అనవసరం, చెప్పేయాలా. అందుకే ఈరోజు అవమానాలు, నిందలు, బాధలు, ఏమంటే రకరకాల ఏలకోలాలు అయినా కూడా సేవకులు తుడుచుకొని ఎందుకెళ్ళి చెప్తున్నారంటే, ఎవ్వరూ నశించిపోవటము నా ప్రభుకి ఇష్టం లేదు. ఏమంటే నా ప్రభు చెప్పిన మాట విన్న మనందరికీ కూడా ఇష్టం లేదు. కనుకే అనేకులు మధ్యలోకి వెళ్ళి చెప్తున్నారు. ఏమండి, వినిపించుకున్నవారు నమ్మి రక్షించబడి ధన్యులవుతారు. వినిపించుకోలేని వాళ్ళు ఏమవుతారో మనం చెప్పవసరం లేదు. గనక మనము యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా ఎక్కడికండి? అతి పరిశుద్ధ స్థలం పరలోకం. అక్కడికి వెళ్ళడానికి మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి పరిశుద్ధ స్థలం. అంటే అతి పరిశుద్ధ స్థలం ఏంటి చెప్పండి? పరలోకం. అక్కడికి మనకు వెళ్ళడానికి ఎన్నిక లేని మనకు యాజకులుగా మార్చి, రాజులుగా మార్చి, ఆయన సొత్తుగా మార్చుకొని, ఆయన రక్తం పట్టుకొని వెళ్ళడానికి మనకు మార్గాన్ని ఏమండి సరళం చేశాడు. ఆయన ఏమండి మన ప్రధాన యాజకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను బట్టి మనం ఏం చేయాలా? స్తుతించి ప్రభుని ఘనపరచాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన. ఇదిగో ఈరోజు మా ప్రధాన యాజకుడు యేసు కలువరి శిలువలో అయ్యా శరీరము చీల్చబడ్డది, ప్రాణం పెట్టాడయ్యా. ఇదిగో నాయన